హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక దురాత్మ మనలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుందా లేదా, ఈ విషయం ఎలా కనుక్కోవాలి అని నేను మీకు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా మా చెల్లెళ్ళు కానీ, మా చెల్లెలు భర్త కానీ, నా భార్య సంబంధించిన దగ్గర బంధువులు కానీ నా మీద అనేక మంత్ర తంత్ర యంత్ర శక్తులను, చేతబడి శక్తులను, దురాత్మలను నిరంతరం 24 గంటలు నాకు శ్రమ, హింస, అవమానం కలిగించేలా ప్రయోగిస్తూ ఉంటారు. ఇది నా నిత్య అనుభవం. తద్వారా నేను ఎన్నో ఆత్మ విషయాలను నేర్చుకోవడం జరిగింది. మనకెప్పుడైతే కళ్ళు మూతలు పడిపోతుంటాయో, కళ్ళు మైకం కమ్ముతూ ఉంటుందో ఏ కారణం లేకుండానే, అప్పుడు ఒక క్షుద్ర మాంత్రిక శక్తి కావచ్చు, ఒక దురాత్మ కావచ్చు, ఒక క్షుద్ర మాంత్రికుడు పంపిన ఒక దురాత్మ కావచ్చు, లేక ఒక చనిపోయి ఎంతో బాధతో ఆవేదనతో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆత్మ కావచ్చు, మనలోకి ప్రవేశించి మన జీవాత్మను నిద్రపుచ్చి మన శరీరాన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళ ఆశయాలు, కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు కళ్ళు మైకం కమ్ముతాయి, మగతగా నిద్రగా ఉంటుంది.